అందరికీ నమస్కారం. వేగా న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్యామ్ ప్రసాద్. కాకినాడ జిల్లా పిఠాపురంలో 3 రోజుల పాటు జరిగే సంక్రాంతి సంబరాలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ రానున్న నేపథ్యంలో స్థానికంగా జరుగుతున్న ఏర్పాట్లు, పోలీస్ బందోబస్తుకి సంబంధించిన ఏర్పాట్లను జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పర్యవేక్షించారు. బుధవారం పిఠాపురం ఆర్ఆర్బీహెచ్ఆర్ మైదానంలో నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాల ఏర్పాట్లపై సంబంధిత అన్ని శాఖల అధికారులతో జిల్లా ఎస్పీ సమీక్షను నిర్వహించి తగు సలహాలు, సూచనలు చేశారు. ముందుగా ఈ సంక్రాంతి సంబరాలకు సంబంధించిన ఏర్పాట్లు రాజీవ్ గాంధీ మున్సిపల్ హై స్కూల్ మైదానంలో పూర్తి చేసినప్పటికీ జిల్లా వ్యాప్తంగా భారీ సంఖ్యలో ఈ కార్యక్రమాలు వీక్షించేందుకు వచ్చే సామాన్య ప్రజల తాకిడికి అనుగుణంగా వారి సౌకర్యార్థం, భద్రతా కారణాల దృష్ట్యా ఈ ఉత్సవాలను ఆర్ఆర్బీహెచ్ఆర్ మైదానంలోకి మారుస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ సంక్రాంతి సంబరాలు ఆద్యాంతం ఆనందోత్సాహాల మధ్యన సాగేలా దాదాపు 250 మంది పోలీసులతో భారీ ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. సంక్రాంతి సంబరాల్లో పార్టిసిపేట్ చేయడానికి ఆనరబుల్ డిప్యూటీ సీఎం సార్ 8th, 9th and 10th కాకినాడ రావడం జరుగుతుందని టెంటేటివ్ షెడ్యూల్ వచ్చింది. దానికి కావాల్సిన బందోబస్తు అరేంజ్మెంట్స్ అండ్ అదర్ లాజిస్టికల్ రిక్వైర్మెంట్స్ చూడటానికి జేసీ గారు, నేను ఇక్కడికి వచ్చి అన్ని డిపార్ట్మెంట్స్ రివ్యూ చేయడం జరిగింది. ఇప్పటికి వచ్చిన టెంటేటివ్ ప్రోగ్రామ్ బట్టి ఆల్ అరేంజ్మెంట్స్ హావ్ బీన్ ఫైనలైజ్డ్. అవన్నీ ఇవాళ ఈవినింగ్ కల్లా గ్రౌండ్ అయిపోతాయి. విల్ మేక్ ప్రాపర్ బందోబస్తు అండ్ మేక్ షూర్ దట్ ఆనరబుల్ డిప్యూటీ సీఎం సార్స్ విజిట్ ఇస్ సక్సెస్ఫుల్. మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.